సో, ప్రజలకు ఎల్ఐసి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భార్యాభర్తలకు ఒకటే పాలిసీ. ఎల్ఐసి నుంచి జాయింట్ ప్లాన్స్ అయితే మనకు రావడం జరిగిందనమాట. ప్రభుత్వ రంగ బీమా, జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా బీమా అందించేలా 2 జాయింట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులోకి తెచ్చింది. బీమా ప్లస్ పొదుపు మిళితంగా న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేరిట 2 పాలసీలు తీసుకొచ్చింది. జూన్ 1 నుంచి ఈ పాలసీలు కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు ఇంట్లో పురుషులకు మాత్రమే బీమా పాలసీ తీసుకునేవారు. చాలా కుటుంబాల్లో స్త్రీలు కూడా కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి ఒకే పాలసీ తీసుకోవాలని అనుకునే వారి కోసం ఈ ప్లాన్‌లను ఎల్ఐసి డిజైన్ చేసింది. బీమా కంపెనీతో పాటు కట్టిన సొమ్ముకు గ్యారంటీడ్ అడిషన్ కింద కొంత మొత్తం అదనంగా చెల్లిస్తారు. మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఎల్ఐసి జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం మనకి జీవన్ సాథీ సింగిల్ ప్రీమియంతో వస్తుందన్నమాట. ఇది నాన్ మార్కెట్ లింక్డ్ ప్లాన్ అనమాట ఇది. భార్యాభర్తలకు వ్యక్తిగత జీవన బీమాతో పాటు పొదుపు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించాలి. పాలసీ టర్మ్‌లో ప్రతి 1000కు గాను రూ. 70 చొప్పున గ్యారంటీడ్ అడిషన్ కింద అయితే చెల్లిస్తారు. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ మొత్తాలను ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో తీసుకునే వీలు కూడా ఉంది. ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు రిబేట్ లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ 3,00,000. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. ఆప్షన్ 1 కింద ప్రీమియం మొత్తానికి 1.25 లక్షల అంటే 1.25 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ లభిస్తుందన్నమాట. ఆప్షన్ 2లో చూసుకుంటే సింగిల్ ప్రీమియంపై 10 రెట్లు బీమా లభిస్తుంది. పాలసీ టర్మ్ చూసుకుంటే ఆప్షన్ 1 10, 15, 20, 25 సంవత్సరాలు ఉంటుంది. ఆప్షన్ 2లో 10, 15 సంవత్సరాలు ఉంటుంది. భార్యాభర్తల్లో ఒకరికి రిస్క్ జరిగితే సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు. రెండో వ్యక్తి మరణిస్తే నామినీగా మొత్తం చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక 35 ఏళ్ల భర్త తన 32 ఏళ్ల భార్యతో కలిసి ఆప్షన్ 1 ఎంచుకొని పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు తీసుకుంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ 10 లక్షలతో పాలసీ తీసుకున్నారనుకుందాం. సింగిల్ ప్రీమియం కింద సుమారు 8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భర్తకు రిస్క్ జరిగితే ఆప్షన్ 1 ప్రకారం 10 లక్షలు అక్కడ సర్వైవింగ్ భార్యకు చెల్లిస్తారు. పాలసీ మున్ముందు కొనసాగుతూ ఉంటుంది. భార్యకు కూడా రిస్క్ జరిగితే సమ్ అష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు యాడ్ అయిన గ్యారంటీడ్ అడిషన్ కలిపి నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ 20 ఏళ్లకు ఇద్దరికీ ఎలాంటి రిస్క్ జరగకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారంటీడ్ అడిషన్ కలిపి 24 లక్షలు చెల్లిస్తారు. మధ్యలో ఎప్పుడైనా రుణం కూడా తీసుకోవచ్చు. యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్‌నెస్ వంటి రైడర్‌లు కూడా జోడించుకోవచ్చు అనమాట. సో, మొత్తంగా చూసుకుంటే మరిన్ని వివరాలకు ఎల్ఐసి సేల్స్ సంబంధించి ఎవరైతే మనకి ఆఫీస్ ఉంటుందో ఎల్ఐసి ఏజెంట్‌లని అయితే సంప్రదించాలి. లేదంటే ఆఫీస్‌కి అయితే వెళ్ళాలని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే టర్మ్ పాలసీ ఒకే పాలసీ అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకి. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో